నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మన సంభాషణ ఒక ప్రాంతం గురించి. గత 5 సంవత్సరాలు లేక అంతకుముందు అంత ఆ పేరు ఆ ప్రాంతానికి లేదు. బహుశా ఇప్పుడు ఆ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది. అదే రిషికొండ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు దాని గురించి ఎవరికి తెలీదు. ఈ మధ్య ప్రతి వారి నోటిలో అది నానిపోతుంది. రిషికొండ, 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 రిషికొండ. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, పోయినసారి జరిగిన ప్రభుత్వంలో ఆ కొండని కొద్దిగా తొలిచేసి భవనాలు కట్టారని అట్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. దీని మీద ఈ భవనాలు కట్టడం ద్వారా జరిగిన మార్పులు ఎలాగంటే చిన్నవే కాదు, ప్రజలలో సరైన అవగాహన లేకుండా ఉండిపోయింది. సరైన అవగాహన కూడా కట్టిన వాళ్ళు కానీ దీని గురించి పూర్తి వివరణ ఎవరూ చెప్పలేదు. ప్రజలలో నలుగురు 4 మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇవి ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ భవనాలు వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము కట్టామని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. మరి కొందరు అనేసి ఏమంటున్నారంటే, ఇదిగో ప్రజాధనాన్ని ఇలాగా లక్ష్య పెట్టక సర్వనాశనం చేశాడని కొందరు అంటున్నారు. మరికొందరు ఇలాగంటున్నారు, తన జల్సాలకు వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులకు అనుకూలం ఉండడానికి మాత్రమే దీన్ని కట్టారని ఇలా అంటున్నారు. ఇలా నలుగురు 4 మాటలు మాట్లాడుతున్నారు. మనం ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నిజం ఏంటి అనేది మనకు కావాలి. నలుగురు 4 మాటలు మాట్లాడితే ప్రజలు దేన్ని నమ్మాలి, దేని మీద బేస్ అయి ఉండాలి అనే క్లారిటీ ఎవరు ఇవ్వట్లే. తాత్కాలికంగా మాట్లాడుతున్నారు. దేనికి కట్టామని పూర్తి భావన వాళ్ళకి లేదు. ఇది అనవసరం అనడానికి కొరత పూర్తి భావన వాళ్ళకి తెలియజేయటం లేదు. ఇట్లా ప్రతి వారు ఒక తాత్కాలికమైన ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజం ఏంటి, నిజం ప్రజలకు ఎలా తెలియజేయాలి, ప్రూఫ్స్, నిజాలు మాత్రమే, వాటిని ఎలా ప్రూఫ్స్ చూపించి మనం నమ్మించాలి. ప్రజలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఇది ప్రజలు దీన్ని నమ్ముతారా అని మీరు ఆలోచించి, ప్రతివారు దీని గురించి మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఆలోచించి వీడియోలు చేయాలి. నిజమే మాట్లాడి నిజమే తెలియపరచాలి. ఇప్పుడు నలుగురు 4 మాటలు మాట్లాడితే సామాన్యమైన ప్రజలు నాలాంటి వాళ్ళు దేనిని నమ్మాలి? నేను దేనిని నమ్ముకోవాలి చెప్పు? ప్రజాధనం వేస్ట్ అనడానికి ధనము వేస్ట్ అంటున్నారు. ఇప్పుడు కొంతమంది దాన్ని తీసుకుంటారు, మరి కొంతమంది క్లారిటీ కావాలి, నిజం కావాలి. ఇవన్నీ తాత్కాలికమైన మాటలే కానీ నిజము మాత్రం కావాలి ప్రజలకి. రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళ అంతరంగంలో నుంచి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. అంతరంగం విప్పి వాళ్ళ మనసు ఇప్పి ప్రజలతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి పూర్తి వివరణలు ఎప్పటికీ ఇవ్వాలి. ఏ రాజకీయ నాయకుడు మాకెంత సొమ్ము వస్తుంది, మేము ఇలాగ ఖర్చు పెడుతున్నామని పబ్లిక్గా ప్రజలలో ఎప్పుడు పెట్టలేదు కూడా, పెట్టరు కూడా. పూర్తి సమాచారం ప్రజలకు వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మేము ఇట్లా అనుకుంటున్నాము, ఇట్లా భవంతిలు మేము నిర్మాణం చేయాలనుకుంటున్నాం, ఉపయోగపడిద్దని ప్రజల సంభాషణను మీరు తీసుకోవాలి. ఓటింగ్ జరిగించాలి. ఓటింగ్ జరిగించి కట్టొచ్చా లేదా, ఇది ప్రజల డబ్బు అనుకున్నప్పుడు దీన్ని అట్లా జరిగించవచ్చు. ఇదొక ఉదాహరణ మాత్రమే. అంటే చేయాలనుకున్న మంచి పని ఉన్నప్పుడు ఇట్లా ప్రజలను కనుక్కోవటం, ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉండదా అని ప్రజలతో సంభాషణ చేసి దాన్ని నిర్మించాలి. ఇదొక ఉదాహరణ. ఎందుకంటే అంటే జరిగితే బాగుండేది. ప్రజల ఓటింగ్ వల్ల దాన్ని తెలియజేస్తారు కదా, ఓటింగ్ పెడితే బాగుండేది. అది లేదు, క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుందంటే, పక్కన ఉన్న వాళ్ళు అనేకలేదు, అది వాళ్ళ ఇష్టానుసారంగా కట్టుకున్నారంటానికి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చారు. సరైన నమ్మకం ప్రజలకి వాళ్ళు ఇవ్వలేకపోయారు.
అలానే ఇప్పుడు సంభాషణ ఏంటంటే ఆ ద ప్రజల డబ్బు చాలా ఎక్కువగా పెట్టారు దానికి. ఎంతంటే చాలా వేల వందల కోట్లు పెట్టారు దానికి. ఎన్ని కోట్లని, ఎన్ని కోట్లని ఇట్లా పెట్టారు కదా! కానీ ఈరోజు మనం చేసుకున్న సంభాషణ చూసుకుంటే దాని పెచ్చులు ఊడిపోతున్నాయి. వాటర్ లీకేజ్ జరుగుతుంది అని అంటున్నారు. సరే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అంత డబ్బు తీసుకొని వాళ్ళు న్యాయంగా, నాణ్యంగా కట్టలేదనే వాళ్ళ భావనతో ఆ వీడియో చేసి ఉండొచ్చు, చూపించుండొచ్చు. కానీ అవును, వాళ్ళ ఉద్దేశం అయితే అదే. ఇంత డబ్బు దీనికి ఖర్చు అయింది కదా, మరి పెచ్చులు ఊడిపోతున్నాయి, వాటర్ లీకేజ్ అవుతుంది అని వాళ్ళు సంభాషించారు, వాళ్ళు మాట్లాడారు. సరే, అది ఇప్పుడు దాని నిజమా అబద్ధమని కొందరు వీటి గురించి వీడియోలు ఇచ్చేశారు. ఆ పెచ్చు ఊడిపడితే రూపాయి నాణ్యం లెక్క, అచ్చు బొమ్మ లెక్క తిరగబడింది కదా, ఇది కావాలని చేశారు. పెచ్చు ఊడిపోతే అలానే పడిద్దని ఒక వీడియో చేశారు. మరి కొందరైతే పెచ్చు ఒక దగ్గర ఊడి ఇంకొక దగ్గర పడ్డది, దాని కిందే పడాలి కాదని ఒకరు అంటున్నారు. వాటర్ లీకేజ్ జరిగితే దాని కిందనే లీకేజ్ జరగడం పక్కన జరుగుతుందని అంటున్నారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిజం మేము ఏది నమ్మాలి? సామాన్య ప్రజలు మనం ఏది నమ్మాలి, ఏది చేసుకోవాలా? సరే, అది నమ్ముదామంటే వీళ్ళు ఇంకొక సంభాషణ మాట్లాడారు. అసలు ఆ భవనం కట్టినందుకు అసలుకి ఎలా అవుతుందంటే ఈ ఋషికొండ చుట్టూరే తిరుగుతుంది. ఇంతకుముందు ఆ ఋషికొండ దేనికి మనకు వచ్చింది చెప్పమంటారా? గొర్రెలకి, మేకలకి, ఆవులకి, గేదెలకి, వీటికి బాగా ఉపయోగపడింది. గడ్డి ఉండేది బాగా సమృద్ధిగా, బాగా ఉండేది. ఇది బాగా ఉపయోగపడింది ఋషికొండ. కానీ ఇప్పుడు వీటికేమో కానీ రాజకీయ నాయకులకు మాత్రం వాటికంటే ఎక్కువ ఉపయోగపడుతుంది ఋషికొండ ప్యాలెస్. రాజకీయ నాయకులు మాత్రం మామూలుగా ఉపయోగపడట్లా. బర్రెల కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది, గేదెల కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. చూడండి ఒకసారి ఆలోచించండి. వాటికేమో కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పెంట మొత్తం అసలు ఏంది అసలుకి? మాకు ఒక క్లారిటీ ఇవ్వాల, క్లారిటీతో చెప్పాల. సరే, అతను ఎట్లా ఓడిపోయింది ఆయన, సరే వాళ్ళ ఉద్దేశంతో చెప్పారు. క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. దానికి సంభాషణ వేరే వీడియో, వేరే ఇన్ని వీడియో. అసలు ఏంది ఇది? అసలు బిల్డింగ్ కట్టదే తప్పు అనుకోవాలి. ఆ బిల్డింగ్ అనవసరంగా కట్టాను రసాన అనుకునేటట్టు చేయాలని. అసలు ఈ ప్రజలకి, సామాన్య ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక్క క్లారిటీగా చెప్పండి. నిజం మాత్రం చెప్పండి, మాకు నిజమే కావాలి. మీరు రాజకీయ నాయకులు మీరు రెండు తలకాయలు, రెండు నాలుకలు ఉన్నవాళ్ళు. మీరు ఇటు తిరిగి మాట్లాడుతారు, ఇటు తిరిగి మాట్లాడతారు. మీకు ఆ ద్వారనే ఉంది, రెండు నాలుకలు ఉన్నాయి మీకు. ఇటు మాట్లాడుతారు, ఇటు మాట్లాడతారు. రెండు ద్వారమే మీకు ఉన్నాయి. నిజాన్ని మాత్రమే చెప్పే ధైర్యం మీకు లేదు, రాజకీయ నాయకులకు లేదు. వాస్తవం చెప్తున్నా. రాజకీయ నాయకులు చెప్పాలనుకుంది ప్రజల్లో పబ్లిక్గా పెట్టి, ఇదిగో ఇది నిజం అని గట్టిగా దాని గురించి మాట్లాడండి. ప్రజలు ఒక క్లారిటీకి వస్తారు. మీ ఇష్ట ప్రకారం మీరు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే మేమేది నమ్మాలి? నువ్వు నమ్మొద్దని చెప్పినవాళ్ళు కానీ వీడియో చేసేవాడివి. మిమ్మల్ని ఎవడు నమ్మన్నాడు అది అని అనవచ్చు. కానీ కొందరు వీటిని నమ్ముతారు, కొన్ని వీటిని నమ్ముతారు కొందరు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? మీరు బాగానే ఉంటారు, ప్యాలెస్లు తిరుగుకుంటూ ఉంటారు, కానీ కింద ఉన్న ప్రజలు, సామాన్యులు వీళ్ళు కొట్టుకుంటారు. ఎక్కడ అభిమానించే జనాలు ఉన్నారు, ఎక్కడ అభిమానించే జనాలు. ఇప్పుడు శుద్ధపూసలు ఎవరంటే వీళ్ళిద్దరు అభిమానించే జనాలు. శుద్ధపూసలు మీరు కాదు. మీరు రాజకీయ నాయకులు మంచి క్లారిటీతో ఉండరు, ఏం చేయాలని ఒక క్లారిటీతో ఉండరు. అది దేనికి ఉపయోగపడుతుందో మంచి క్లారిటీతో ఉండరు. అది మీ అవసరాలకో, మీ అక్కరకో తర్వాత విషయం. ప్రజలకు మాత్రం అది ఉపయోగపడకుండా చేస్తారు మీరు. ఇక్కడ శుద్ధపూసలు ఎవరంటే ఒక అతన్ని యువతల జనం, అదే కొందరు అభిమానిస్తారు, కొందరు యువతని అవమానిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళల్లో ఒక సరైన స్నేహం ఉండదు. ఇప్పుడు రాజకీయం ఎట్లా అయిపోయిందంటే వైరం అయిపోయింది. మీరు బాగానే ఉంటారు, మీ ఆలోచనలు, మీ తొత్తులు, మీ అంతా బాగానే ఉంటుంది, కానీ సామాన్య ప్రజలు కొట్టుకుంది అత్తరేడ దాని వలన.
ఆ? మీరు ఏమిస్తారు మీరు? వైరము మీ రాజకీయ నాయకులే కలుపుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, వైరం అనేది రాజకీయ నాయకులే కలుపుతున్నారు. ప్రజలను క్షేమం ఉంచేదానికైతే కాదు ఇది. ఆ? అసలు మాకు ఈ పెంట అంతా దేనికి? మీరు దేనికి కట్టుకుంటారో మాకు తెలియదు. మీరు ఎందుకు కట్టుకుంటారో మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో మాకు తెలియదు. ఇప్పుడు సీలింగ్లు ఎందుకు కొడుతుందో మాకు తెలియదు. మీరంతా రాజకీయ నాయకులు. మిమ్మల్ని నమ్మకూడదు ఫస్ట్. మిమ్మల్ని నమ్మితే మేము శుద్ధపూసలు అవుతాం. మేము శుద్ధపూసలు అయ్యి, మేము ఏరిపప్పులు అయ్యి, మీరు చెప్పిందల్లా ఇంట కూకుంటా ఉండాలి. అది 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 అవును సార్, అవును సార్, మేము ఎందుకు గట్టాం సార్ అంటే అవును సార్, అవును సార్, నువ్వేం చెప్తే నమ్ముతాం. మేమేం శుద్ధపూసలు, మేము గొర్రెలు లాంటి వాళ్ళము. ఆలోచన ఉండదు. నువ్వు ఎటు చూపితే మార్గం అటు పోతాం. మాకున్న పది అదేనయ్యా. సో మేము గుడ్డిగా నమ్మే ఎవరిని గెలిపించాలి తెలియక ఎవరిని గెలిపించను. అట్ట అసలు ఈ సిస్టమ్ మొత్తము గెలిపించే తీరు లేకుండా ఉంటే బాగుండేది. అసలు ఇదంతా ఎవరిని గెలిపియాలి? అసలు ఈ తీరు అంతా కాకుండా ఏ ఊరికి ఆ ఊరు ఉంటే బాగుండే. సరైన క్లారిటీ ఎవరు, నిజం చెప్పరు. మీ పార్టీకి మీరు ప్రతి ఒక్కరు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల ప్రజలలో విరోధ భావం వచ్చింది తెలిసిన అవి చెప్పరు. ఎందుకు? ప్రజలు కొట్టుకుని వస్తారులే, మీకేమి? మీరు కార్లలో తిరుగుతారు, ఏసీలలో ఉంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు, మీకు సరిపోయింది. కానీ సామాన్యుడు అభిమానించే మనిషి తప్పు చేసిందంటే ఒప్పుకోలేడు. ఎవరైనా సరే అభిమానించే మనిషి తప్పు చేసిందంటే ఒప్పుకోలేడు అసలుకి. మా నాయకుడు ఈ తప్పు చేయడు, మా నాయకుడు ఈ తప్పు చేయడు, మా కోసం సేవ చేశాడు, మా కోసం సేవ చేశాడు. మరి ఇద్దరు సేవలు చేశారు, ఇద్దరు మంచి పని చేశారు. మరి అసలు ఈ మంచి చేయడానికి ఇద్దరు కొట్టుకుంటుంది. నేను ఇదే చూస్తాను, ఈ రాజకీయాలు చూస్తాను. రాజకీయ నాయకులు నేను మంచి చేయడానికి ఒకడు పోయిండు, నేను మంచి చేస్తాను ఒకడు పోయిండు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా తయారంటే మంచి చేయడానికి కూడా కొట్టుకుంటారంటే నాకు అదే విచిత్రం ఉంది. వాళ్ళు మంచి చేయడానికి అయితే కాదు, రాజకీయాలు నేను ప్రజలకు మంచి చేయాలి, మంచి చేయడానికి నేను ప్రజలకు ఎన్నుకున్నాను, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మరి ఏం మంచి చేస్తారో ఏం? మరి ప్రజలను ఎన్నుకున్నారు మేము మంచి చేయడానికి, కానీ ప్రజలకే సరైన క్లారిటీ ఇవ్వరు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీకు సమ్మతమేనా, మీకు ఇంతవరకు ఉపయోగపడుద్ది, నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. మీరు ఒక లిస్ట్ పెట్టి ఓటింగ్ జరిపించండి. ఏమి చిన్న పనే కదా, పెద్ద పనైనా చెయ్యాల. ప్రజల అంగీకారం తీసుకోకుండా మీ ఆలోచనలు చేసి ఇట్ట తలకాయ నొప్పులు చూపించేది. ప్రజలదే ఎన్నుకోవాలి, కానీ ప్రజల ఆలోచనలు పనికిరావు. మీకు మీ ఆలోచనలు కావాలి, మీ అవసరాలు కావాలి. మంచి చేయడానికి ఎంతో ఉంది, కానీ రాజకీయంలోకి పోవాలి మంచి చేయడానికి. మీకు ఏమీరయ్యా, మమ్మల్ని ఎంత శుద్ధపూసలో చేస్తారయ్యా మీరు. ఎన్నాళ్ళు రసాయన యూత్ మారండి, యూత్ గమనించి తెలుసుకొని యూత్ మారాలి. ముందు యూత్ మీరు రాజకీయ నాయకులు సహాయపడుతుంటే వాళ్ళకి తిని అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి పనికి మన చేతలన్నీ చేసుకుంటూ కూర్చోండి. అది మీరు యూత్ బాగుపడండి. ముందు వచ్చే తరానికైనా ఒక ఏదైనా మాదిరి ఉంటుంది. అది ఒక క్లారిటీ మనం ఉండాలని. లాస్ట్కి మనం ఎదవలవుతాం, మనం ఎదవలో కావద్దు. మనకు ఫుల్ క్లారిటీతో ఉండి ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళని అడగాలి గట్టిగా, మీరు ఇది చేశారు ఎందుకు, మీరు ఆ వీడియో చేశారు ఎందుకు, మాకు దీని మీద ఒక డిబేట్ జరిపించి మాకు నిజాన్ని బయట తెమ్మండి, మాకు నిజం మాత్రమే కావాలి, మీరు ఎట్టన్నది అనుకోండి, మాకు నిజం చెప్పండి అని గట్టిగా మాట్లాడే ఎవరు లేరు. అప్పటికప్పుడు ఎట్లా అంటారు, 4 రోజులు 4 రోజులు 5 రోజుకి కథం బంద్. నా ఋషికొండ ఏడు పెద్ద అది పక్కన ఉంటుంది ఋషికొండ. ఇప్పుడు లెక్క మారనరు సాములారు, ఇప్పటికన్నా మారి తెలుసుకోండి. ఎందుకు జీవితాలను నాశనం చేసుకుంటారు? సామాన్య ప్రజలకు మాత్రమే ఇది. వాళ్ళు బాగానే ఉంటారు, మనం కొట్టుకుని చచ్చిపోయి దేనికి? అది